వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. మంచి మంచి విలన్స్ తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఎవరు బాగా ఫ్రెండ్లీగా యాజ్ ఎ బ్రదర్ గా ఉండేవాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అందరు విలన్స్ తో చేశారు మీరు. నాతో రాహుల్ దేవ్ బాగుంటాడు, శ్రీహరి గారు అయితే అసలు ఉన్నంత వరకు అల్టిమేట్, అసలు సపోర్ట్ చాలా సపోర్ట్ చేసేవాడు. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు అయితే ఎవరిని నేను పని కట్టుకొని వెళ్ళి కలవను, సెట్లో కలవటమే. ఈవెన్ బాలకృష్ణ గారినైనా సెట్లో కలుస్తా. నేను ఇంకొక షూటింగ్ దగ్గరికి వెళ్ళి హీరోల్ని రికమెండ్ చేయమని ఇప్పుడు, ఎందుకంటే నేను మీకు తెలుసు గోపీచంద్తో సినిమాలు చేశాను, గోపీచంద్ గారితో లక్ష్యం లౌక్యం చేశా. లక్ష్యము లౌక్యము 2 సినిమాలు మంచి క్యారెక్టర్లు చేశాను. బాలకృష్ణ గారితో 4 సినిమాలు చేశాను, లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ, 3 బ్లాక్ బస్టర్స్. బట్ పోయి వాళ్ళకి లొకేషన్లోకి పోతే రెస్పెక్ట్ చేస్తారు, హీరో డైరెక్టర్లకు చెప్తారు కూడా. కానీ ఇబ్బంది పెట్టడము, మనం మళ్ళా ఇంకొకళ్ళకి ఆబ్లిగేషన్ పెట్టడం. నేను డైరెక్టర్ని 100 సార్లు కలుస్తా, కో డైరెక్టర్ని 10 సార్లు 20 సార్లు కలుస్తా ఇప్పటికీ. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, నా రైట్ అది. యాజ్ అన్ యాక్టర్ నేను డైరెక్టర్ని ఎన్నిసార్లు అయినా కలవచ్చు, వాళ్ళు తిట్టినా కలవచ్చు, కానీ హీరోలను కలవకూడదు. ఎందుకంటే హీరోలు అందుకు లేరు అక్కడ. మనం చేస్తున్నప్పుడు, సార్ నేను ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే కూర్చోబోయా బ్రహ్మాండం, ఎలా ఉంది ఏంటి, అప్పుడు వేరు. అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాట్లాడుతుంది. మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏంటన్నా? ఇన్ని సినిమాలు చేశారు కదా, వేలల్లోనే. ఇప్పటికి వేలల్లో. లకారానికి వెళ్తాం అన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే, ఇది తగ్గకుండా ఉంటే చాలు. ఇది తగ్గకుండా ఉంటే హ్యాపీ. ఎందుకంటే నేను ఇలా ఉండే కదా ఇలా ఉన్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కానీ, హెల్తీగా కానీ ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఈ పొజిషన్ తోనే కదా. ఈ పొజిషన్ తగ్గకుండా ఇంకొక 10 years ఉందనుకోండి, హ్యాపీ. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్తారు కదా, అప్పుడులోనే చక్కదిద్దుకున్నారు మీరు. సరే, చక్కదిద్దే పక్కన పెడితే ఈ పొజిషన్ తోనే ఇలా ఉన్నాం కాబట్టి, ఈ పొజిషన్ తగ్గకుండా ఉంటే ఇలా ఉంటాం కదా హ్యాపీ. అంతే. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. హౌస్ వైఫా? తన మా మిసెస్ హౌస్ వైఫ్. ఓకే. ఇంత బాగుంటారు. ఎవరు ప్రపోజల్ చేయలేదు అప్పుడు అసలుకి? మనల్ని ఎవరు ప్రపోజల్ చేస్తారు? విలన్స్ ఎవరు చేస్తారంటారా? విలన్స్ రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ సెన్సిటివ్ అంటారు. అవును, అంటే బై ఇది ఎవరైనా ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తుంది, నేచర్ డిఫైన్ చేస్తుంది అంటారు చూసారు మనిషికి. ఎవరు మనం బాగా లావుగా ఉన్నోళ్ళు బాగా తింటారు అనుకుంటారు, తినరు యాక్చువల్ గా. అలాగే బాగా విలనీగా ఉన్నోళ్ళు బిహేవియర్ డైరెక్ట్ గా అలాగే ఉన్నారు. బయట కూడా జనాలు ఎక్కడికన్నా వెళ్ళి కూర్చుంటే ఫొటోస్ అడగటానికి భయపడుతుంటారు. ఏంటంటే సార్ మీరు విలన్ కదా అంటారు చాలా అమాయకంగా. సో అలా ఆ నేచర్ అంతా అలా అక్కడ చేస్తున్నాం కాబట్టి అక్కడ అలా ఉండకూడదు అనుకొని ఇలా ఉంటారు జనరల్ గా. అందుకని దానివల్ల క్యారెక్టర్ మారిపోద్ది అంటారు. క్యారెక్టర్ మారుద్ది అనుకున్నా సైకలాజికల్. ఓకే. అందరు అని అందరు ఇదే అంటున్నారు అలా మారుతుందేమో అలా. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ బై రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్గా ఉంటారు. అవును, నేను చాలా మందిని చేశాను కాబట్టి విలన్స్ ని. ఎందుకంటే విలన్ అన్నోడికి ఐస్ చాలా రూడ్ గా ఉంటాయి. అవును, ఆ ఐస్ రూడ్ గా ఉన్నోడిని విలన్ అనుకుంటారు జనరల్ గా. ఆ రూడ్ గా ఉన్న ఐస్ బయట కూడా అలాగే ఉంటాయి కదా. అంతే కదా. వాడు మనసుకిను ఐస్ కి మనిషికి సంబంధం ఉండదు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఇది చూడగానే నేను ఎలా చూసినా అలా సీరియస్ గా చూస్తే అదే లుక్ వస్తుంది. ఎంత ఏజ్ ఇప్పుడు? జెన్యున్ గా 50+. ఓకే, జెన్యున్ గా 50+. అంటే ఇంకోటి ఉంది ఏమన్నా? లేదు, ఒక 60 ఉంటాయా? ఇంకా కిందకి రావాలి. 58, 55. బాగానే మెయింటైన్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న రోషన్ డైరెక్టర్ అయ్యాడు అనుకో, ఎవరన్నా దిల్ రమేష్ అని పేరు చెప్తా బానే ఉంటాడు, ఆడికి ఇవ్వచ్చు ఏదన్నా క్యారెక్టర్. ఇంకా కర్ర ఏం పట్టుకోలేదు అందులో ఇప్పుడు అసలు 1 year డైరెక్టర్ బ్యాక్ అయిపోతే ఇంకా బ్యాక్ అయిపోతున్నారు. ఇప్పుడంతా యంగ్ జనరేషన్ అసలు డైరెక్టర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. వాళ్ళందరి దగ్గరికి మేము రీచ్ అవుతున్నామంటే అఫ్ కోర్స్ ఏదన్నా ఇస్తే చేయగలడు అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఫిట్నెస్ డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి. ఎన్ని అవర్స్ చేస్తారు జిమ్ డైలీ? నేను జిమ్ 1-2 hours ఇంట్లోనే, జిమ్ ఏ ఉండదు. ఇండియన్
ఇండియన్ ఎక్సర్సైజ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఫుడ్ మెయింటెనెన్స్. ఎవరైనా జనరల్గా నువ్వైనా నేనే అసలు ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఏ మనిషి 50 సంవత్సరాల తర్వాత హెల్తీగా లైఫ్ లీడ్ చేసే పరిస్థితుల్లో లేరు. అవును. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తాను మీకు సంబంధం, మీరు అడగకుండా ఒకటి. మనకి బై నేచరు ఒక 5 ఉన్నాయి. ఈ 5 మనం కాపాడుకోవాలి అనుకుంటే వాటిల్లో ముఖ్యమైనది గాలి. మనకు ఫ్రీగా వచ్చే గాలి చెట్ల నుంచి వస్తుంది, అందరికీ తెలుసు. అవును. ఒక్కరోజు 24 గంటల్లో ఒక మనిషి పీల్చే గాలి 3 సిలిండర్లకు సంబంధం. 3 సిలిండర్లు అంటే 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం. ఒక్క సిలిండర్ ఈరోజు మనం మార్కెట్లో వెళ్ళుకుంటే 700. అంటే రోజుకు 2100 పెట్టి మనం పీల్చే గాలి కొనాలి, అది కానీ కమర్షియల్ అయితే. సో సంవత్సరానికి 7,60,000 అవుద్ది గాలి. భారతదేశంలో ఇప్పుడు ఆయు ప్రమాణం సైంటిఫిక్ దీని ప్రకారం 65 సంవత్సరాలు అనుకుంటే, అవును, ఒక మనిషి నార్మల్గా బ్రతకడానికి 5 కోట్లు పెట్టి ఈ గాలి కొనాలి మనం. ఇందాక నేను చెప్పిన కొమర జాజి అనే వ్యక్తి చేస్తున్నది ఆ ప్యూర్ గాలి, ఆ ప్యూర్ గా ఉండే ఎయిర్ లేక ఢిల్లీలో చాలా కష్టపడుతున్నారు. పొల్యూషన్ కదా, పొల్యూషన్. హైదరాబాద్ లో కూడా మనం ఒక షార్ప్గా ఆఫీస్ టైమింగ్స్ లో మనం ఇప్పుడు నేను ఇక్కడికి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 9 కిలోమీటర్ల డిస్టెన్స్, 1:15 పట్టింది. ఈ 1:15 బైక్ మీద వచ్చే వాళ్ళ పరిస్థితి అయితే. టైం బాగుంది, మీరు తొందరగా వచ్చారే. అంత టైం బైక్ మీద. కార్లో వచ్చేవాళ్ళు కొంత కంఫర్ట్ కొంతవరకు, బైక్ మీద వెళ్తుంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది లోపలికి. అందువల్లే ఈ వోకల్ కార్డ్స్, లంగ్స్ అంతా పోయి శ్వాసకోశ సంబంధ వ్యాధులు. అవును. సో మనం దీన్ని బట్టి ఏం చేయాలంటే, ఒక కొమర జాజి అనే వ్యక్తిలాగా మనం కూడా వీలైనప్పుడు కనీసం మొక్కల్ని పెంచకపోయినా పర్లేదు కానీ మొక్కల్ని నరకకూడదు. చెట్లను నరకటం అనేది కొంతవరకు వాకింగ్ కూడా మంచిగా చెట్లు ఉన్న ప్లేస్ లో చేస్తే చాలా మంచిది. ఎస్, సూపర్. ఎనీహౌ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.